హలో, ఏంటి బాబు? మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు, ఇడ్లీ. ఏ మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. ఒరే లూజు, నేను ఎక్కడికి వెళ్తున్నాను నువ్వేం అడుగుతున్నావు? పూరి అంట పూరి, ఊరంతా పోస్టర్లే సతికిస్తా. ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటికి వెళ్తే కంపు కొట్టేస్తుందిరా. దీని సువాసనే వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? రేయ్ నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా ఆ. చూస్తావా? దా. రేయ్ వద్దురా వద్దురా రేయ్, నేను నమ్ముతాను. ప్యాంట్ ఇప్పొద్దురా. చా, నీ కోసం మరీ అంత రిసీవ్ చేయరు రోయ్. ఇదిగో పాకెట్ చూపిస్తున్నా. ఓ బతికిచ్చారా. ఇదిగో ఇదిగోరా ఏంట్రా ఇది? పాకెట్ మనీరా. రేయ్ ఆ హుండీ ఏంట్రా? ఏం లేదా, ఆ రోజు మనకి డబ్బులు వచ్చినా టైంకి అందలేదు కాబట్టి నువ్వు పాటలు పోటీలో పాడలేకపోయావు. అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ రాకూడదని ఈ హుండీ. ఓకే సరేరా, నాకు టైం అవుతుంది, నేను మామయ్య ఇంటికి వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. ఇదిగో బాబు తాళం. థ్యాంక్ యూ సార్. బాయ్. ఉంటాను సార్. స్వచ్ఛమైన గాలి లాంటి మనసు ఉందిరా, స్వర్ణమైన మంటల్లోనే మాడుతుందిరా. ఏ గుండెల్లోన గుప్పెడంత ఆశ ఉండగా, నీ కన్నుల్లోన కొత్త కాంతి పుంజుకుందిరా. చిన్నప్పే నీ నేస్తం, చిందాలి నీ స్వేదం, స్నేహాల నిచ్చెనతో చేరాలి ఆకాశం. పదరా పదము నీకులే ఇక ఎందుకు. పదరా పదము నీకులే ఇక ఎందుకు. స్వచ్ఛమైన గాలి లాంటి మనసు ఉందిరా, స్వర్ణమైన మంటల్లోనే మాడుతుందిరా. ఏంట్రా ఎంత లేటు? ఏం చెప్పమంటావరా, మామయ్య వేరే ఊర్లో లేరు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి. పైగా అత్తయ్య ఏమో భోంచేసే వెళ్ళాలంది, అందుకనే కొంచెం లేట్ అయింది. ఎరా మమ్మల్ని మీ మామయ్య పరిచయం చేయొచ్చు కదా, ఆయన మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఆయన కలిసి ఒక్క థ్యాంక్స్ చెప్పాలరా. ఆ? అదే మామయ్య సింగపూర్ నుంచి రాగానే తీసుకెళ్లి పరిచయం చేస్తానరా. ఓకే ఓకే. అవునరా, మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? ఏమీ లేదు, నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. ఉంటుందిరా, లేకపోతే వాడి ఫ్రెండ్స్ అయినా మనకే ఇంత హెల్ప్ చేస్తాడే ఏంటి కదరా? ఆ, ఆ? చచ్చా, అలాంటిదేం లేదు. పొద్దున్నే తొందరగా రమ్మన్నారు, నేను పడుకుంటాను. నాకు కూడా రేపొద్దున చాలా ఇంపార్టెంట్ పని ఉంది, 10ంటికల్లా లేపేయండి రోయ్. మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. చూసా చూసా పున్నమి వెన్నెల్లో నేనిన్నే చూశాను, చూశాను చూశాను నీ దాసుడినయ్యాను. అల్లరి వయసుల్లో ఆనందం చూశాను, చూశాను చూశాను అది నాలో దాచాను. వేల కోటి తారల్లోనా జాబిలమ్మా నువ్వే కదా,
రే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? ఆ, ఏం లేదురా, నిద్ర పట్టకపోతే ఊరికి వచ్చి కూర్చున్నాను. అందుకని ఇలా మంచిలో కూర్చుంటావా? రారా రూమ్కి వెళ్దాం. అవును రారా, రేపు మంచి తగ్గాక నువ్వు రోజు ఇక్కడే పడుకుంది కానీ. పదండ్రా. పద. ఇదిగోండి సార్. నిన్ను ఎంత ధైర్యం ఉంటే నా లవర్ మీద చెడ్డి వస్తావరా? ఎంగిల్ ప్లేట్ కడిగి నీకు ఎంత కొవ్వురా? నాలుగు తగిలిస్తే కానీ నీకు బుద్ధి రాదు. మనల్ని ఎవరు కొడుతున్నారా? నేను చెప్పేది రెండు వద్దు. రై ఎవరు వాళ్ళు? అసలేంటి ఈ గొడవ? పాపం ఆ అబ్బాయి చాలా మంచోడే. చాలా రోజుల నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు. అనవసరంగా వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకున్నారు. అవునే, రోజుకి 100-150 వచ్చేది. పాపం అది కూడా లేకుండా చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? మా మావయ్య ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు, దేనికి దిగులు పడకండ్రా అని చెప్పి చివరికి ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నావు కదరా. మమ్మల్ని కన్నవాళ్ళు కూడా వాళ్ళ సౌకర్యాల గురించి మాట్లాడారు తప్ప మా ఆశల గురించి ఆలోచించలేదురా. నువ్వు కాలిపోతూ మాకు వెలుగు ఇవ్వాలనుకుంటే ఆ వెలుగు మాకు అక్కర్లేదురా. మేము చీకట్లోనే ఉండిపోతాం. ఎరా మాట్లాడడం అయిపోయిందా? నేను అంత త్యాగం ఏం చేశానురా? నాకు తెలిసి ఈ లోకంలో తన కడుపు మార్చుకుని అన్నం పెట్టి ఆనందించేది కన్న తల్లి మాత్రమేరా. అలాంటి తల్లి స్థానంలో మీరు పస్తులుండి నాకు అన్నం పెట్టి సంతోషించారే, అంతకన్నా గొప్పగా నేనేం చేశానురా? అవునరా, నా పుట్టినరోజు జరిపించడానికి మీరెందుకురా కష్టపడాలి? అలా అంటావేంట్రా? నువ్వు మా ఫ్రెండ్ రా. మరి మీరు నా ఫ్రెండ్స్ కాదా? హా? అందుకని నువ్వు ఇలా నీచమైన పని చేయాలా? చేసే పనుల్లో ఏది నీచం కాదురా, ఏ పని చేయకుండా ఉండటమే నీచం. ఎరా, నేను సంతోషంగా ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సంతోషంగా ఉండాలని నేను అనుకోకూడదరా? రే, నా ఫ్రెండ్స్ ఆనందం కోసం పాచి పని చేయడం కూడా నాకు సంతోషమేరా. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించట్రా. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్లే దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండిరా. దయచేసి నన్ను వేరు చేసి చూడకండిరా. నాకు ఏమి ఇలాగే ఉండిపోవాలని ఆశగా లేదు. నేను కొంచెం డబ్బులు కూడా పెట్టాను, దాంతో చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండిరా ప్లీజ్. అంటే మీ మామయ్య గురించి చెప్పింది కూడా అబద్ధమేనా? చాలా బాగా యాక్ట్ చేసేవరా. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించండి. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్లే దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి. ప్రసాద్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ దిస్? ప్రసాద్, సార్, కమ్ ఆన్, ఆన్సర్ మై క్వశ్చన్. ఏంటిది? ఐ లవ్ ప్రియా. ఓకే, ఐ లవ్ ప్రియా సార్. వాట్? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. సార్, ఐ సే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. ఏయ్, నీ ఆటలకు హద్దే లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ వెళ్తే నా చదివేం కావాలి? తెలిసింది కదా, ఇప్పటికైనా మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో. చూడు, నా మూడ్ బాగోలేదు, వేళాకోళం వద్దు, నాకు కోపం వస్తుంది. ఏంటి ఏంటి పెద్ద బెదిరిస్తున్నావు? ఇలా బెదిరిస్తే నిన్ను గట్టిగా కౌగిలించుకుని కాలేజ్ అంతా వినిపించేలా అరుస్తాను. ఊరుకోవే. నువ్వు ఉండవే. చూస్తావా చూస్తావా చూస్తావా? ఆ? ఆ?
నువ్వంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నా కదా, అయినా ఎందుకే బజార్దాలా నా వెంటబడుతున్నావు? పోరా. ప్రసాద్, ప్రియ చనువుగా ప్రవర్తించడం చూసి నువ్వు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. పాపం ప్రియ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కొంచెం గారాబంగా పెంచారు. అందువల్లే అది అలా ప్రవర్తిస్తోంది. నీకు తెలుసో తెలీదో, ఆ అమ్మాయికున్న ఐశ్వర్యానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది కోటీశ్వర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ దానికి నువ్వే నచ్చావు. నువ్వేంట్రా అంటే ఏ నీకు ప్రియ అంటే ఇష్టం లేదా? చెప్పు, దీనికో పరిష్కారం తెలియాలి కదా. నిన్నెవరు చదివిస్తున్నారు? ఆ? నిన్నెవరు చదివిస్తున్నారు? మా నాన్న. ప్రియాని? వాళ్ళ నాన్న. మీ ఫ్రెండ్ కవితని? వాళ్ళ మావయ్య. చూసావా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చదువుకునే ప్రతి ఒక్కరిని వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, మామ, తమ్ముడని వాళ్ళ వాళ్ళ బంధువులే చదివిస్తారు. కానీ నన్ను చదివిస్తున్నది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. నేను కలెక్టర్ కావాలని వాడు ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నాడు. దేవుడు కూడా కానుకలు సమర్పించి అడిగితేనే వరాలిస్తాడు. కానీ మేము అడగకుండానే మాకు కావలసినవన్నీ ఇస్తున్నాడే, వాడికి ఎలా ద్రోహం చేయను? నాకు ప్రియ అంటే ఇష్టమే, లేదనట్లేదు. కానీ నాకు ప్రేమ కంటే నా లక్ష్యం ముఖ్యం. అంతకన్నా నా గణేష్ దగ్గర నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఇవన్నీ తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ప్రసాద్, నువ్వేం చెప్తున్నావు? ఫ్రెండ్స్ అంటే జాలీగా సినిమాకి వెళ్తారు, లేదా వేసుకున్న డ్రెస్ మార్చుకుంటారని విన్నాను. కానీ అతను కష్టపడి నిన్ను చదివిస్తున్నాడంటే అతను ఒకసారి చూడాలి. మరి మీ అమ్మ నాన్న? అలా ఎవరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా నీళ్లు వదిలేశారు. ఏంట్రా? నేనొకటి అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోకురా. మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. నన్ను లవ్ చేసింది. నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను. అయినా అర్థం చేసుకోవడం లేదు. నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను. నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేను అలా చేసుండకూడదురా. పాపం చాలా బాధపడింది. తనేమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా. నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా? నేను కూడా లవ్ చేయనా? రే రాజా, అడేం అడుగుతున్నాడు విన్నావా? ఏ విజయ్, లవ్ చేయనని పర్మిషన్ అడుగుతున్నాడు రా. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా. ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లు రాసే ఏబిసిడీలు కాదురా. ఇంకా మనుషులు మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా. అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానారా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా. జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించరా. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్లేరా. ఈ రోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఒక ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ రా. ఇలా నీలో ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే. గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు. థ్యాంక్స్ గణేష్. ఇక మీద ఇతను చెప్పేదేంటి? ఏం అక్కర్లేదు. ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకది చాలు.
నాకు కావాల్సింది తన మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు. సారీ ప్రియా, ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకరా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది కాదు. గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని ఓకే, ఓకే, చూడడానికి ఓకే. వీడిని చూడడానికి కాదు. ఏం నేను అక్కర్లేదు. చెప్పేది వినొచ్చు. పోరా. ఏయ్, వీళ్ళందరూ చూసుకుని నన్ను పోరా అంటావా? ఏం చేస్తున్నా ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. రే సారీ రా, తను మా కాలేజ్ బెట్ అంజలి. నా పేరు గణేష్ అండి. గ్లాస్ పెట్టేసి వస్తాను. గణేష్, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్లు తాగండి. థ్యాంక్స్ అండి. హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఏం పేరు పెట్టారు? ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి.